బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశము యోహాను సువార్త 5వ అధ్యాయము 8-9 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. ఇక్కడ బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉంది. ఆ కోనేటి దగ్గర అనేక మంది వ్యాధిగ్రస్తులైన వాళ్ళు ఆ కోనేటి చుట్టూ పడి ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఒక నది ఉంది కదా, అది ఒక కోనేరు అంటున్నాను కదా. ఆ కోనేటిలో ఒక దూత వస్తుంది. దూత వచ్చినప్పుడు ఆ నదిలోనికి ఆ దూత వచ్చి నీళ్లు కదిలించిన వెంటనే ఏ రోగి అయితే దాంట్లోకి దిగుతాడో వాడు స్వస్థపరచబడతాడు. అలా అనేక మంది రోగులు ఆ బెతెస్దా కోనేటి చుట్టూ పడి ఉన్నారు. ఒక్కొక్కడు ఆ దూత కదిలించుట చూసినప్పుడు ఎవరైతే ముందుగా దిగుతున్నారో వాళ్ళు స్వస్థపరచబడుతున్నారు. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, నడ్డివాళ్ళు, ఇంకా ఎవరెవరో వ్యాధిగ్రస్తులు అందరూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి అదే కోనేటి దగ్గర ఉన్నాడు. దూత వచ్చి నీళ్లు కదిలించి వెళ్ళిపోతున్న సందర్భంలో ఇతన్ని ఎవరు దాంట్లోకి దించడానికి ఎవరూ లేరు అనేటువంటి ఒక విషయంగా అతను అలాగే నిలవబడిపోయాడు. అది అలాగే ఉండిపోయాడు అక్కడ ఆ కోనేటి దగ్గర. అయితే చాలా సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాడు. ఎవరు అతన్ని దించట్లేదు. అంటే పలానా టైంలో వస్తుంది దూత, పలానా టైంలో అక్కడ కదిలించబడతాయి వాటర్, కాబట్టి చుట్టాలు ఎవరైనా వచ్చి రెడీగా ఉండడం అనేది లేదు అక్కడ. ఏ టైంలో దూత వచ్చి అక్కడ నీళ్లు కదిలిస్తారో ఎవరికి తెలియదు. ఒకవేళ ఇతను తాలూకా బంధువులు ఉన్నారో లేదో తెలియదు. ఇంటివారు ఎవరైనా అక్కడ ఉన్నారో లేదో కూడా ఏమీ ఆధారం లేదు ఇక్కడ. బహుశా 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు అని అంటే 50 సంవత్సరాల పైబడిన వ్యక్తి అయి ఉంటాడు అతను. కాబట్టి బహుశా ఎవరు లేరు అనుకుంటా. అతని దగ్గరికి ఒక దినాన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి నీవు స్వస్థపరచబడగోరుచున్నావా అని అడుగుతున్నాడు ఆయన. అయితే ఈయన ఏదో చెప్తున్నాడు, నేను స్వస్థపరచబడాలనే ఇక్కడ ఉన్నాను కానీ నన్ను అక్కడ వరకు తీసుకుని వెళ్ళడానికి ఎవరూ లేరు. ఏదో ఆయన యొక్క బాధ ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. వెంటనే ప్రభు ఏమంటున్నారంటే, నీవు గనుక స్వస్థపరచబడాలని ఆశపడుతూ ఉంటే వెంటనే లేచి నీ పరుపెత్తుకొని నీవు నడువు అని చెప్తున్నాడు ఆయన. వీడు పక్షవాత రోగి. ఇతను ఎలా నడుస్తాడు? దేవుని యొక్క నోటి మాట ఏం చెప్తున్నారో చూడండి. నీవు గనుక స్వస్థపరచబడాలి అనుకుంటే నీవు లేచి పరుపెత్తుకొని బయలుదేరమన్నారు. వెంటనే వాడు లేవడానికి ప్రయత్నం చేశాడు, లేచాడు, పరుపెత్తుకొని నడిచాడు, స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా! స్వస్థపరచబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, గతించినటువంటి 3-4 రోజులుగా మీతో మాట్లాడుతున్నాను. నీవు లేచి బయలుదేరు అనేటువంటి అంశాన్ని నేను మాట్లాడుతున్నాను. ఇలాంటి పక్షవాత రోగులు మన ఇంట్లో కూడా ఉంటారు. అంటే ఫిజికల్గా నేను చెప్పట్లేదు, స్పిరిచువల్గా ఆత్మీయముగా పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎవరంటే ఇంకొకళ్ళు సర్వీస్ చేయాలి వాళ్ళకి. అంటే ఇంకొకరు చెప్పాలి, బైబిల్ చదివావా, ఈరోజు చదివావా, లే బయటికి పైకి లే, బైబిల్ చదువుకో అని చెప్పాలన్నమాట. మనం చెప్తే అప్పుడు బైబిల్ తెరుస్తారు వాళ్ళు. ఈరోజు ప్రార్థన చేసుకున్నావా అని అడగాలి మనం. అడిగితే అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఇంట్లో ఎవరైనా కావచ్చు. ఇంట్లో పెద్దవారితో కూడా చెప్తూ ఉంటాం, అత్తగారికి కొత్తగా రక్షణ వస్తే బైబిల్ చదువుకోండి, మీరు అలా ఖాళీగా కూర్చొని ఇటువైపు అటువైపు మాట్లాడుకోవద్దని చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ పక్షవాతం వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేరు. పక్షవాతం వచ్చిన వాళ్ళు, ఫిజికల్గా పక్షవాతం వచ్చిన వాళ్ళు వాళ్ళు లేవలేరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. వాళ్ళకి ఇంకొకరు ఎవరో సపోర్ట్ చేయాలి, ఇంకొకరు ఎవరో అంతా కూడా స్నానం చేయించాలి, ఇది చేయించాలి, అది చేయించాలి, శుద్ధీకరించాలి వాళ్ళని. అలాగే ఆత్మీయ పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి ఇంకోళ్ళు చెప్పాలి ప్రార్థన చేయమని, ఇంకొకరు చదవాలి, లేదంటే ఇంకొకరు ప్రార్థించమని చెప్పాలి. అన్నీ ఇంకొకరు చేస్తే వాళ్ళు అమ్మయ్య ప్రార్థన చేస్తావు కదా, నా గురించి ప్రార్థన చేయి అని చెప్పేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు నీవెలా ఉన్నావు? ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసేవాడివే, ప్రార్థన చేసేదానివే. ఒకప్పుడు నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. మందిరానికి రండి, శుక్రవారం ప్రార్థన, మంగళవారం ప్రార్థన, ఈరోజు ఆదివారం ప్రార్థన, రండి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేకుండా వెళ్ళేవాళ్ళు. కానీ నీ పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు, అలవాటైపోయింది నీకు. ఆ పక్షవాత రోగికి ఎవడైతే అక్కడ పడి ఉన్నాడో 38 సంవత్సరాల నుంచి వాడికి అలవాటైపోయింది ఆ ప్లేస్. అదే చింపిగుడ్డలు, అదే మురికి వాసన, అదే పాత పరుపు, అదే పాత జీవితం, అదే రోత జీవితం అలవాటైపోయింది.
అలా అనేక మందికి భక్తిహీనత అలవాటైపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ప్రభువు ఈరోజు మాట్లాడుతున్నారు, నీవు లేచి నీ పరుపెత్తుకొని పద ముందుకి. నీవు లేచినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీ ఇంట్లోనికి స్వస్థత పంపిస్తాడు. హల్లెలూయా. నీ వంటిలోనికి స్వస్థత పంపిస్తాడు, నీ ఆత్మలోనికి స్వస్థత పంపిస్తాడు. ఇక్కడ జరిగింది అదే. ప్రభువేమీ చేయలేదు అక్కడ, నోటి మాటతో చెప్పారు నీవు లేచి బయలుదేరు అని. ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నారు, పాతదంతా విడిచిపెట్టమ్మా, నీవు లేచి బయలుదేరు, మరలా వాక్య ధ్యానం చేయి, మరలా ప్రార్థన చేయి, మరలా నీ బలిపీఠం బాగు చేసుకో, మరలా పాటలతో నీ ఆత్మను నింపుకో, మరలా దేవుని మందిరంలోనికి ఎవరు చెప్పకుండానే వెళ్ళు, సమయాలు గ్రహించి దేవుని మందిరంలోనికి వెళ్ళు. ఆదివారం ఆరాధన నిర్లక్ష్యం చేయొద్దు, యూట్యూబ్లో చూసేసి ఇంట్లో పడుకోవద్దు. నీవు దేవుని మందిరానికి లేచి వెళ్ళు, ప్రార్థనలకు లేచి వెళ్ళు. లేచి వెళితే ఏం జరుగుతుంది? పక్షవాత రోగి బాగుపడ్డాడు. అసలు పరిస్థితులు ఆ రోజు స్వస్థత జరిగేది కాదు, ఆ రోజు విశ్రాంతి దినం, అసలు జరగదు. కానీ దేవుని యొక్క కృప అతన్ని ఆవరించింది. ఎలాగనో అసలు ఇంపాసిబుల్, అసలు జరగవు, కార్యాలు చాలా జటిలంగా ఉన్నాయి అనే సమస్యలు కూడా దేవుడు అద్భుత రీతిగా బాగు చేస్తాడు. ఎప్పుడంటే నీవు లేచి బయలుదేరినప్పుడు. మరలా చెత్తంతా దులిపి వేసుకోనేవు, ఆ రోత జీవితం అంతా దులిపి వేసుకో, పక్షవాతం అంతా కూడా స్వస్థపరచబడు. నీవు ఈరోజు నీవుగా నీ బైబిల్ని తీసి వేకువనే లేచి ప్రార్థన చేసుకోవడం, వేకువనే లేచి దేవుణ్ణి స్తుతించుకోవడం, లేదంటే సాయంకాల సమయంలో అది ప్రార్థనా సమయం అనబడుతుంది, ఒకవేళ అది ధ్యాన సమయం అనబడుతుంది. ఆ సమయంలో లేచి ధ్యానం చేసుకో, ఒక చోట కూర్చో. ఒకవేళ నీకు ఇంట్లో వీలుగా లేకపోతే, ఇంట్లో అంతా పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉంటాయి ఒకవేళ మీ ఇంట్లో అనుకుంటే, నీవు ఏ కుర్చీలో కూర్చున్నావో, నువ్వు ఏ సోఫాలో కూర్చున్నావో అక్కడే కూర్చొని కాసేపు కనులు మూసుకునే దేవునితో మౌనముగా స్తుతించుకో. అదొక ధ్యాన సమయం కింద పెట్టుకో. సాయంకాలమో, ఉదయకాలమో, మధ్యాహ్నమో, ఏదో ఒక సమయం, లేదంటే అర్ధరాత్రి లేచి నీవు ప్రార్థన కూడా చేసుకోవచ్చు. ఏ సమయమైనా పర్వాలేదు, ప్రార్థనకి నీ యొక్క భక్తి జీవితాన్ని నీవు రెన్యూల్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి నేను పక్షవాత రోగిని కాదు ప్రభువా, ఈ రోజు నుంచి నా ప్రార్థనా సమయాలు నేను పెట్టుకుంటా, నా ధ్యాన సమయం నేను మార్చుకుంటా, నా పద్ధతులు నేను బాగు చేసుకుంటా, నేను నా బైబిల్ స్టడీ చేసుకుంటా, ఈ రోజు నుంచి నా ప్రార్థన నేను చేసుకుంటా అని. ఇంత పనులున్నాయి, ఇంత చదువు ఉంది, ఇంత గందరగోళం ఉంది, మా ఇంట్లో ఎంతమంది మనుషులు ఉంటారు, మా ఇంట్లో అసలు పీస్ ఉండదు, మా ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి స్థలం ఉండదు, అందుకని నేను ఇలా అయిపోయాను అనేటువంటి వంకలు ఇక మీదట చెల్లవు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంతే తప్ప ఒక బొమ్మ పెట్టుకుని దాని ముందర కూర్చుని ఆరాధించే ఆరాధన కాదిది. నీవు వంకలు చెప్పడానికి ఆ గదంతా శుభ్రం చేయలేదు, ఆ గది దగ్గర ఆ పటాలేమీ నేను కడగలేదు, ఆ వస్తువులేమీ నేను శుద్ధీకరించలేదు, నేను వెళ్ళకూడదు, అవన్నీ నేను పని చేయలేనని చెప్పడానికి మనమేమీ కూడా వేరే వాటిని ఆరాధించే వారం కాదు. మనం ఆత్మ సంబంధులం ప్రియమైన దేవుని బిడ్డలారా. నీవు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి ఏ స్థలమైనా పర్వాలేదు, బయట అరుగు మీద కూర్చో, పైన మేడ మీద కూర్చో, ఇంట్లో ఎక్కడో ఒక మూలను కూర్చో, అందరూ టీవీ చూస్తూ ఉండొచ్చేమో, కానీ నీవు ఒక చోట కూర్చొని కన్నులు మూసుకో, కన్నులు తెరిచి కూడా ధ్యానం చేయొచ్చు. నీ భక్తి జీవితాన్ని నీవు బాగు చేసుకుంటావని నమ్ముతున్నాను. ఈరోజు 1వ రాజుల గ్రంథంలో ఏలియా కూడా ఇలాగే తన పరిస్థితిని బట్టి దిగజారిపోయాడు. తన పరిస్థితిని బట్టి ఒక చోట కూర్చొని ఆయన చాలా మదన పడిపోతూ ఉన్నాడు. తన భక్తి జీవితం ఏమైపోయిందో, తన పౌరుషం ఏమైపోయిందో అన్నీ విడిచిపెట్టి పడుకొని ఉన్నాడు అతను. అప్పుడు దూత వచ్చి చెప్తున్నాడు ఏమనంటే, ఏలియా నీవు అలా పడుకుంటే అవ్వదు, ఏలియా నీవు అలా కృంగిపోతే అవ్వదు, అలా భయపడిపోతే అవ్వదు, అలా మరణాపేక్షతో ఎందుకు వచ్చిన బ్రతుకు, చచ్చిపోతే బాగుండు, అలా ఉండడానికి వీలవ్వదు. నీవు లేచి ఇదిగో ఈ యొక్క బుడ్డిలో నీరు తాగి ఈ అప్పము తిని బయలుదేరు అనేటువంటి మాటను మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీ ముందర చాలా దీర్ఘ ప్రయాణం ఉందయ్యా, బలమైన ప్రయాణం ఉంది. కాబట్టి నీవు లేచి నీ నడుముని బలపరుచుకోవాలి, ఈ ఆహారాన్ని తీసుకోవాలి, అప్పుడు నీ ముందర ఉన్నటువంటి ప్రయాణం సఫలమవుతుంది అని దూత మాట్లాడినట్లుగా ఈరోజు అదే దూత మీతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా మీ ప్రయాణం సఫలం అవ్వాలంటే ఆ యొక్క యెజబెలు తరిమేస్తుంది, ఇంత థ్రెట్ మాకుంది, అప్పుల వాళ్ళు తరిమేస్తున్నారు, వ్యాధి, ఇంట్లో గొడవలు, ఈ అప్పుల ఊబి ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటినీ పట్టించుకోకు. నువ్వు దేవుని యొక్క నీతి వైపు, రాజ్యం వైపు చూసినప్పుడు నువ్వు దేవుని కొరకు ఒక కార్యం చేయడానికి దేవుడు వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా
ఆగిపోమ్మని ఆజ్ఞాపిస్తాడు, నోరు మొయ్యమని ఆజ్ఞాపిస్తాడు. అవన్నీ కామ్ డౌన్ అయిపోతాయి. బెతెస్దా కోనేటి దగ్గర ఎవరైతే ఒక వ్యాధిగ్రస్తుడిని దేవుడు స్వస్థపరిచాడో, అలాగే ఈరోజు నీ ఇంట్లోనూ కూడా మంచి స్వస్థత దిగి వస్తుంది ఎప్పుడైతే నువ్వు లేచి బయలుదేరతావో. ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటే దేవుడు నీ కొరకు ఒక నిర్ణయం తీసుకుంటాడు. స్వస్థత నెమ్మదిగా గృహమంతా ఆవరిస్తుంది. నీ ఒక్కదాని వల్ల ఒకవేళ గృహంలో అంత చీకటి ఉందేమో, నీ ఒక్కని వల్ల, నీ ప్రార్థన లేమి వల్ల, ఒక్క యోనా తప్పు చేస్తే వాడంతటికీ కూడా తుఫాను ఎఫెక్ట్ ఎలా వచ్చిందో, నీ భక్తిహీనత ద్వారా నీ ఇంటికి ఒకవేళ ఎఫెక్ట్ వచ్చిందేమో, నువ్వు రెక్టిఫై చేసుకుని ఈరోజు లేచి బయలుదేరితే ఆ ప్రతి పరిస్థితిని దేవుడు చక్కపరుస్తాడు. గాలి తుఫానుని గద్దిస్తాడు ఆయన. అస్తవ్యస్త పరిస్థితులన్నీ బయటికి పారిపోతాయి. కాబట్టి మీ భక్తిని మరలా మీరు నూతన పరుచుకోవాలని, ఆ పాత పరుపుని పారవేసి దిగ్గున లేచి మరలా నీ భక్తి జీవితాన్ని బాగు చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఉదయకాల సమయంలో కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవా, నీకు వందనాలు. బిడ్డలు ఎవరెవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఈ వాక్యం వినిన వారందరూ వారి భక్తి జీవితంలో మరలా క్రొత్తదనాన్ని తెచ్చుకోవడానికి సహాయం చేయండి. పాతది రోతది విసిరివేసి ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. ఆ బాధ్యతలు, బరువులు, బంధకాలు వాటన్నిటి నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి. భయంకరమైనటువంటి థ్రెట్స్ అన్నీ కూడా యేసునామంలో బయటికి పారిపోవును గాక. తొందర పెడుతున్న సమస్యలు నజరుడని యేసునామంలో వారి గృహాలను విడిచి బయటికి పారిపోవును గాక. ఈరోజు ప్రభు వచ్చి నీవు స్వస్థపరచబడగోరుచున్నావని వారిని అడిగినట్లే ఆ పరిస్థితులను బాగు చేయడానికి నీవు వెళ్ళి ఉన్నావు ప్రభువా. నీవు ముట్టి ఆ పరిస్థితులను బాగు చేయమని, ఆత్మకార్యాలు జరిగించమని, మనోవేదనతో ఉన్న ప్రతి వారిని ముట్టి దర్శించండి దేవా. మనోవిచారాన్ని యేసునామంలో కొట్టివేయండి ప్రభువా. ప్రతి కిడు నుంచి విడిపించండి తండ్రి. ఆత్మకార్యాలు జరిగించి ఆ గృహాలను విడిపించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.